ప్రత్యేకంగా ఈ మామిడికాయని తయారు చేయడంలో ఏంటి మీరు మీ ఊర్ల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడికి రాయలసీమ వాళ్ళకి మంచి ఆ ఘాటైన ఆవకాయని పెట్టాలని కోరుకుంటున్నారా? ఇది ఎండాకాలం. ఇప్పుడు కొత్త పచ్చడి ఉంటుంది. మీకు చికెన్కి మటన్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో ఫుడ్ ప్రియుడికి మామిడికాయ పచ్చడి కూడా అంత ప్రయారిటీ ఉంటుంది. ఆ వైట్ రైసు వేడి వేడి దానిలో ఆ ఎర్రటి ఆ మామిడికాయ పచ్చడి వేసి తింటే ఆ టేస్ట్ వేరే అనేది నా ఫీలింగ్. అంటే ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకం చేయడంలో మీరు దిట్ట. అందుకని ఈసారి రాయలసీమ వాసులకి అందులో ఇక్కడ ఉన్న వేడికి మరికొంత వేడిని అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అందరూ తినాలి. మా నాయకులు, మా కార్యకర్తలు, మాకు ఈ స్థాయిని కల్పించినటువంటి మా వాళ్ళ కోసం ఏం పెడతాకైనా మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ పెట్టినటువంటి మటన్ చికెన్ కూడా ఈసారి మహానాడులో పెడుతున్నారు. కానీ మీరు ప్రత్యేకంగా మీకే ఎందుకు ఇది కేటాయించారు చెప్పండి? అసలు వంట విభాగం మొత్తానికి కూడా మీ చేతిలో ఎందుకు పెట్టారు మీ అధినేత? విభాగం అంతా ఏం పెట్టలేదు, నన్ను ఈ కమిటీలో వేశారు. నా బాధ్యత కాబట్టి నేను కమిటీలో ఉన్నా కాబట్టి నేను ఒక నాయకుడిగా, కార్యకర్తగా, ఒక ప్రజల మనిషిగా నా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి కాయలన్నీ వేసుకుని వచ్చి పట్టుతున్నాను. నాటుకోడ్లు ఏమైనా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? లేదు, నాటుకోళ్ళు తేటలేదు. నాటుకోళ్ళు సీజన్ కాదు ఇది.